అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రోజు కల్వకుర్తిలో శిశుమందిలో దాదాపుగా 1200 మంది విద్యార్థులతోని ఈ రోజు యోగా ఆసనాలని ఇక్కడ మనకు యోగా సర్టిఫైడ్ గంజి మురళి గారు ఉన్నారు. ఇక్కడ ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా మీకు నమస్కారం సార్. మీరు యోగా సర్టిఫైడ్ యోగా టీచర్ గా ఈ రోజు దాదాపుగా శిశుమందిలో 1200 మంది విద్యార్థులకు ఆసనాల గురించి దాంట్లో వల్ల వచ్చే లాభాల గురించి చెప్పుకొచ్చారు కదా. ఎట్లా ఉంటుంది అసలు యోగా ఏంటి, దాని విశేషత ఏంటి? యోగా అంటే అంత ఏం చేసిందంటే మొన్నటి వరకు యోగా అంటే ఏదో అప్పుడప్పుడు ప్రోగ్రాంల వరకే పాల్గొందాం, ఇంట్లో కూర్చుందాం, మరి ఎవరైనా కదిలించినప్పుడే బయటికి వెళ్దాం, వాళ్ళు అట్లా సిగమూగినట్టు కాకుండా ఏం లాభాలు ఉండవు. వాళ్ళ దాని గురించి రుచి చూపెట్టాలంటే నా ఉద్దేశం ముఖ్యంగా రుచి చూపెట్టాలి, వాళ్ళకు లాభం జరిగే విధంగా చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినాను. ఈ రోజు నుంచి రెగ్యులర్ గా ప్రస్తుతానికి వారానికి ఒక రోజు మీరు చెప్పిన విధంగా వారానికి ఒక రోజు కల్వకుర్తి టౌన్ లో ఒక దగ్గర ఏర్పాటు చేసి అందరికీ ఫ్రీ యోగా అంటే ఏదో అతను కాదు, దాని బెనిఫిట్ చూపిస్తాను నేను. ఎందుకంటే బాగా మందులకు అలవాటు ఏమవుతుంది, ఉన్న శరీరానికి సత్వ తగ్గుతుంది. ఉదాహరణకి మనం పొలంలో ఒకసారి వ్యవసాయంలో పంట వేస్తాం, మందులతో వేస్తాం, మందులు లేకుండా ఏమీ ఈ మధ్య సెకండ్ సారి పంట రాదు. అదేవిధంగా మన బాడీ మందులకు అలవాటు చేయొద్దని నా ఉద్దేశం. రెగ్యులర్ చేసే వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకు ఫ్యూచర్లో రావు, ఉన్న వాళ్ళకి పోతాయి. ప్రతిరోజు అప్పుడప్పుడు డుమ్మ కొట్టినా సార్ ప్రతిరోజు కొంత టైం కేటాయించి యోగా చేసినట్టయితే దాని ద్వారా మన ప్రతి అవయవాల కదలిక నుంచి దాని ద్వారా ఆక్సిజన్ కూడా సరిగ్గా అంది మన బాడీ దృఢత్వం ఉంటుంది. విద్యార్థులకైతే నా కాన్ఫిడెంట్, ధైర్యము, చదువు మీద శ్రద్ధ, మనసు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. దాని నుంచి యోగా గురించి మరి చెప్పిన విద్యార్థులు పోటీపడి మేము చేస్తామని చెప్తున్నారు. అంటే వాళ్ళు కొద్ది సమయమైనా వాళ్ళకి మంచిగా అనిపించింది విద్యార్థులకి, మేము ఖచ్చితంగా చేస్తామనే ఉద్దేశం మీద ఉండరు. అట్లే కాకుండా కల్వకుర్తిలో ఒకటి వారానికి ఒక రోజు చేసి ఒకరోజు తెలియపరిచి మీ ఆర్ట్స్ ద్వారానే నేను తెలియపరిచి కార్యక్రమం స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అందరికీ యోగా ద్వారా ప్రాముఖ్యత చెప్తూ లాభం జరిగే విషయంలో తెలుపుతూ లాభం జరిగే సబ్జెక్టే వాళ్ళకి నేర్పుతూ ఉండాలని దీక్ష తీసుకున్నాను. అదేవిధంగా చేయాలని అనుకుంటున్నాను. ఒక యోగా టీచర్ గా చెప్పండి, యోగా ఆసనాలకి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? చిన్న వయసు నుంచి ఎంత వయసు వారు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యోగా ఆసనాలు వేసేటప్పుడు నిజంగా వీళ్ళు ఒక గురువారి పర్యవేక్షణలో చేయాలి కదంటే మీరు ఏం చెప్తారు? అది మీరు అన్నట్టు 100% కరెక్ట్. అది కానీ స్థాయి చిన్న పిల్లల వరకు 10-12 ఏళ్ళ వరకు ఎందుకు అవసరం లేదంటే వాళ్ళు దాదాపు మేము చేపించే ఆసనాల భంగి వల్ల వాళ్ళు ఎగురుతూ దుంకుతూ ఉంటారు కాబట్టి చిన్నపిల్లలకు అవసరం లేదు. 10-12 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఖచ్చితంగా ఆసనాలు అవసరం. ఆసనాల కదలిక, దాని నుంచి లాభాలు దాన్ని చెప్పండి సార్ అవసరం. మేము దీక్ష మా ఉద్దేశం కూడా ఏంటంటే గురువు అని చెప్పి కేవలం వాళ్ళు సమయం మొత్తం ఒక క్లాస్కి వెళ్ళేవాళ్ళు విద్యార్థులు కానీ ఎవరు కానీ క్లాస్కి వెళ్ళి సమయం వాళ్ళకి నేర్పేది తక్కువ, మిగతా విషయాలు ఎక్కువ చెప్తే అట్లా వృధా చేసుకోవద్దని తెలియపరుస్తూ టీచర్గా మీరు ఎక్కడైనా నా ద్వారానే కాదు ఎక్కడైనా సరే టీచర్గా మీరు ఒక టీచర్గా పాల్గొనండి, ఒక టీచర్ ద్వారా సబ్జెక్టు తీసుకోండి. ఏమైతే అంటే సమయం వృధా కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు బిజీ ఉండి 3 గంటలు తీసుకుంటారు ఒక యోగా క్లాస్. 3 గంటలు అంటే వాళ్ళకి ఎవరు భయపడి ఎవరు రారు. అందుకని 1 గంట సరిపోతుంది. వాళ్ళు 3 గంటలల్లో గురువు గారు చెప్పేవారు 3 గంటలల్లో ఏదైతే సబ్జెక్ట్ చెప్తారో మేము అదే సబ్జెక్టు వాళ్ళు ఇచ్చే సబ్జెక్టు మేము టీచర్గా అరగంటలనే చెప్తాం. వారికంటే ఎక్కువ బెనిఫిట్స్ చూపిస్తాం మేము. మీరు చెప్పండి, ప్రతి పాఠశాలలో స్పోర్ట్స్ కి అన్ని ఒక సైన్స్ కి అన్నిటికీ ఒక క్లాస్ సమయం ఉన్నప్పటికీ యోగాని కూడా ప్రతి పాఠశాలలో 40 నిమిషాలు 30 నిమిషాలు కేటాయించాలని మీరు ప్రభుత్వానికి కానీ అధికారులకు అప్పీల్ చేయగలరు సార్? అదే మీరు జ్ఞాపకం చాలా మంచిగా అయింది. మా ఉద్దేశం ఫస్ట్ అది. ఆల్రెడీ మేము సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన విన్నవించుకున్నాం, మొన్న అప్లై కూడా చేసినాం. ప్రతి స్కూల్లో ఇప్పుడు విద్యార్థులకి స్పోర్ట్స్ ఇట్లా ఎట్లా ముఖ్యమో యోగాకు కూడా ఒకటి సబ్జెక్టు కేటాయించి వాళ్ళకి ప్రిన్సిపాల్ గారు కూడా సూచన చేసినట్టయితే వాళ్ళు దాన్ని కేటాయించి
అందరికి లాభం జరిగే విధంగా చేస్తారు. ఇప్పుడు బయట వాళ్ళు వచ్చి ఏదో కొద్దిసేపు చేస్తే కూడా లాభం ఉండదు. మీరు చెప్పిన విధంగా అట్లా చేసినట్టయితే అందరికి లాభం జరుగుతుంది. ఒక విద్యార్థులు ఇంతకు చెప్పారు, మేం చేయడం కాదు మా ఇంట్లో కూడా చేపిస్తాం అంటారు. స్కూల్లో ఒకటి సబ్జెక్ట్ పెట్టినట్టయితే ప్రతి స్కూల్లో కానీ కాలేజీలో మేము అప్పీల్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే వాళ్ళు కూడా టీచర్స్ తీసుకుంటామని ఆర్డర్స్ కూడా ఇచ్చారు. ఇంతమంది టీచర్స్ కావాలని సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు ఇస్తామని ఉంది. ఆ ప్రాసెస్ పూర్తిగా సమాజానికి హెల్ప్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మోడీ గారి ద్వారా పూర్తిగా అది పూర్తి చేసి సమాజానికి ఇప్పటి వరకు అంతర్జాతీయ యోగా ఎట్లయితే సక్సెస్ చేయించారో వరల్డ్ వైజ్ గా మన భారతదేశం నుంచి ఇదే విధంగా ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో అన్ని విధాల ఒక సబ్జెక్ట్ గా ఒక టీచర్ కేటాయించాలని మీటీవీ న్యూస్ ద్వారా గవర్నమెంట్ కు ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం. నాతో పాటు కొంతమంది టీచర్స్ కూడా మొన్న నిర్ణయం తీసుకున్నాం, స్పెషల్ గా అక్కడ వెళ్ళి మేము మాకు న్యాయం జరగాలని, అదేవిధంగా ఇప్పటి నుంచి వాళ్ళు గవర్నమెంట్ పోస్టులు ఇచ్చే వరకు మా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం. ధన్యవాదాలు. ఇక్కడ శిశు మందిర్ యాజమాన్యం వారు ఉన్నారు, వాళ్ళని కొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ రోజు ఎంతమంది విద్యార్థులు పాల్గొన్నారు? మీరు ఈ సబ్జెక్ట్ అంటే యోగా క్లాస్ కానీ యోగా ఆసనాల గురించి ప్రతిరోజు ఇలాంటి కార్యక్రమం చేయదలుచుకున్నారు, ఏం చెప్తున్నారు? నమస్కారం అండి, నా పేరు సేవకుల రాజు, శ్రీ సరస్వతి శిశు మందిర్ ప్రధానాచార్యులు. మేము మన పాఠశాలలో ప్రతిరోజు రెగ్యులర్గా యోగా నిర్వహణ చేస్తాము. మన మోటో ఏంటి అంటే పంచకోశాత్మక విద్య. పంచకోశాత్మక విద్యలో మాకు ఫస్ట్ ప్రాణమయ కోశము, మనోమయ కోశము, ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశము అనే 5 భాగాల నుంచి ఒక్కొక్కటి. ప్రాణమయ కోశము అంటే ప్రాణానికి సంబంధించింది. దీనికి మనము యోగా ద్వారా అంటే పిల్లలలో ఉన్న యొక్క విద్యార్థులను వాళ్ళని హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే పూర్తిగా వాళ్ళని డెవలప్మెంట్ చేయడం, ఓన్లీ శారీరకంగానే మానసికంగానే వీటితో పాటు వాళ్ళకు చదువుతో పాటు మన యొక్క హిందుత్వం వీటిని అన్నిటినీ డెవలప్మెంట్ చేస్తూ వీటిని కాపాడుతూ పోవడమే శ్రీ సరస్వతి శిశు మందిర్ వాటి యొక్క లక్ష్యాలు. ఈ లక్ష్యాలకు నెరవేరుస్తూ మేము ప్రతిరోజు మాకు ఒక రోజు కాదు, మేము రెగ్యులర్గా పిల్లలతో యోగా చేస్తుంటాము. ఐచ్ఛికాంశంలో మా కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరము మా ఆచార్యులకు మాతాజీలకు ట్రైనింగ్ 20 days విద్యాపీఠం వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్లో మాకు ఒక కాలాంశం ఉంటుంది యోగా గురించి. మేము ఆ ట్రైనింగ్లో పార్టిసిపేట్ అయ్యి మేమందరం ట్రైన్ అయిన టీచర్స్ ఇక్కడ ఉన్నాము. థ్యాంక్ యూ అండి. మొత్తానికి ఇక్కడ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈ రోజు శిశు మందిర్లో చాలా గొప్పగా జరిగిన కార్యక్రమం చూస్తా ఉన్నాం. మొత్తానికి యోగా అనేది, యోగాసనాలు అనేది మనిషికి శారీరకంగా ఏదైతే దీర్ఘకాలిక రోగాలను కూడా మనం నయం చేసుకోవడానికి, ప్రతి దాంట్లో కూడా మనం ఏదైతే మనకు ఉన్న కోపాన్ని ఇవన్నీ కొన్ని బలహీన లోపాలని తగ్గించుకోవడానికి చాలా అవసరం అవుతుంది అంటున్నారు. ప్రభుత్వానికి ఇక్కడ చాలా మంది యోగా టీచర్లు ఏం చెప్తున్నారు అంటే దీన్ని రెగ్యులరైజేషన్ చేసుకొని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అన్ని స్పోర్ట్స్ తో పాటు చదువుతో పాటు ఇది కూడా మనకు రెగ్యులర్ కావాలని ఇక్కడ అధికారులకు అప్పీల్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి యోగా డే దినోత్సవ సందర్భంగా భారీ ఎత్తున ఈ రోజు ఈ కార్యక్రమం జరిగింది. మొత్తానికి ఇదాన్ని చూస్తున్నామని మీ టీవీ న్యూస్ కల్లోకుర్తి.